బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్ర కోకలా నన్ను చూడగానే బావ కళ్ళు జిగేరుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సర్రం శబ్దం ఉంది. బుస్సుని పాము పడగెత్తింది. గట్టిగా మూసుకున్నాను. చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్ర కోకలా నన్ను చూడగానే బావ కళ్ళు జిగేరుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సర్రం శబ్దం ఉంది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. చిరచిర పాకింది. చెబునికాను తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. కిటకిటలెట్టింది. తికమక పట్టాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చెక్కాను. ఏళ్ళు చుట్టేసింది. హుషారుగా లవ్లీ గర్ల్స్. అమ్మా కొంచెం ఆ కుర్రాలు కాసు ఇట్లా ఒకసారి ఒకసారమ్మా హుషారుగా రెడీ. చిన్న పుల్లైనా నీదు చూడయ్యో. ఎంతసేపైనా రానీదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన ఉంచుకోకూడదు. మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిలుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు చెప్పు. సెంటర్లో పుష్కరాల జాతరలో పుష్కరాల జాతరలో బావలు చూసి బురబురలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలే పోలేయో. సెత్తకు వచ్చి కిటకిట నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మైకం గమ్మిందు. మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు నువ్వు చూస్తే ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే నీ అమ్మ పడదా. తర్వాత ఏమైంది? అరే అన్ని మనం వాయించిపోతే యాంకర్ ఏం చూద్దాం. చాలా మొదలు పెడతాం వస్తుంది. చూస్తే ఒకసారి ఓ వేసుకోండి. ఓ వేసుకోండి రా. రావట్లేదా? చెవులో ఏదో తీ ఫస్ట్. ఏంటిది? దూది తీయ. పని చూసుకుంటా. నువ్వే నన్ను చూస్తున్నావు. కోతి నా కొడుకు.